ఒక రౌడీ, ఒక గూండా, దొంగ, హంతకుడు ఎవరినో తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు. విచారణ నిమిత్తం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సి వస్తుంది. అంతవరకు మనం వింటూ ఉంటాం. జనరల్‌గా జరిగేది కూడా అంటే అది కూడా తప్పే, అది కూడా చేయకూడదు. బట్ అది జరుగుతూ ఉంటుంది. కానీ ఒక వ్యక్తిని హింసించి చంపేంత ఏం జరుగుతుంది వెనక? అంటే వాడు రౌడీ అనో, వాడిపైన 2 కేసులు ఉన్నాయనో, రౌడీయిజంతో అదే రౌడీ షీట్ తెరిచారనో ఇట్లా చంపేటటువంటి అవకాశం ఉంటుందా? మీకు గతంలో డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో సుప్రీంకోర్టు చాలా మంచి అసలు పోలీస్ స్టేషన్ అన్నిటికి కూడా ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ఓకే. దాంట్లో ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్కి వచ్చే వ్యక్తి యొక్క రికార్డు కానివ్వండి, వాళ్ళ యొక్క జీడీ ఎంట్రీ కానివ్వండి, వాళ్ళ కస్టడీ ఆ లాకప్లో ఉన్నటువంటి ఆ పర్సన్స్ పేర్లు కానివ్వండి, సస్పెక్ట్సా, అక్యూజ్డా, విచారణకు వచ్చారా, విట్నెస్లా, ప్రతిదీ కూడా రికార్డ్ చేయాలనేది ఆ గైడ్ లైన్స్లో ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడా కూడా మన పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఫాలో కావట్లేదు. ఓకే. ఎందుకనంటే వీళ్ళకి నేషనల్ క్రైమ్ రికార్డ్ అని ఒకటి ఉంటుందండి. 2018 నుంచి 25 వరకు కానీ మనం చూస్తే ఈ కస్టోడియల్ టార్చర్లో 0 కన్విక్షన్, ఎవ్వడికి శిక్ష పడలేదు. ఇంతవరకు 2018 నుంచి 25 వరకు ఉన్నటువంటి నేషనల్ క్రైమ్ రికార్డ్ చూస్తే ఒక్క 26లోనే మదురైలో ఒక 9 మందికి ఉరిశిక్ష వేయడం జరిగింది సెషన్స్ కోర్టు. అది కూడా ఏంది, ఒక కానిస్టేబుల్ ఆమె ధైర్యంగా నిలబడి ఆ రోజు సాక్ష్యం చెప్పి ఆ సాక్ష్యం ఎవిడెంట్గా నిలబడబట్టే ఆ రోజు ఆ శిక్షలు పడ్డాయి. అది స్టేట్కి ఏంటంటే వీళ్ళందరికీ ఎందుకు అంత ధైర్యం అంటే పోలీసుకి కానీ హై అఫీషియల్స్కి కానీ రాజకీయ నాయకులకు కానీ ఇవన్నీ రుజువు కావు. ఓకే. ఈ రుజువు కావు ఎందుకంటే లేదు, రికార్డు లేదు. మనకి గత చరిత్రను చూసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఈ ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఉందో నిర్వాహకం ఉందో ఎక్కడా కూడా ఇవి రుజువు అయ్యే విషయాలు కావు. సో దాని జాగ్రత్త. ఒక్క ఏబిఎస్ కార్పస్ మాత్రం భయపడ్డారు. భయపడి కూడా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఈ న్యాయమూర్తులు బెంచెస్ ఇప్పుడు 3వ బెంచ్కి వస్తుందండి. అవును. ఇప్పుడు ఫస్ట్ వెకేషన్ బెంచ్కి వచ్చింది, దాని తర్వాత రెగ్యులర్ బెంచ్కి వచ్చింది, తర్వాత మళ్ళీ మారి 3వ బెంచ్కి ఇది రాబోతుంది 29వ తారీఖున. ఆ రోజు ఏం చెప్తారు, సింపుల్, మేము ఎఫ్ఐఆర్ కట్టాము, ఆయన చనిపోయాడు లేడు, దానికి ఎవరైతే బాధ్యులో వాళ్ళని మేము కోర్టులో నిలబెడతాం, వాళ్ళకి శిక్షలు వేస్తాం, ఉరి శిక్షలు వేస్తాం అంటారు. అయిపోతుంది అక్కడికే. అంతే. మరి చెప్పకండి, స్టేట్ చేయగలిగింది. ఎన్ని రోజులు పడుతుంది సార్ ఈ కేసు విచారణ? ఎన్ని రోజులు సాగదీసే అవకాశం? 10 ఏళ్ళు కానివ్వండి, 15 ఏళ్ళు కానివ్వండి. నేను 1 సంవత్సరంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టనివ్వండి, కానీ ఇది రుజువు అయ్యేదానికి ఆస్కారాలు లేవు. ఎందుకంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లోనే నువ్వు ఆధారాలు లేకుండా ఒక కాగ్నిజబుల్ అఫెన్స్కి మర్డర్ పెట్టేశావు నువ్వు. అది ఎట్లా నిలబడుతుంది రేపు? ఏ ఆధారంతో పెట్టావు? ఏదైనా సస్పెక్ట్ ఇప్పుడు ఇది సిబిఐ ఎంట్రీ ఇస్తే అవుతుందా? పోనీ సిబిఐ కానీ ఏదో రిటైర్డ్ జడ్జెస్ కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళు ఖచ్చితంగా దీని మీద ఎక్కడ ఏ ఆధారాన్ని వదలకుండా వాళ్ళు స్టేట్ ఇప్పుడు ఎంక్వైరీ ఆఫీసరు, ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఎవరైతే పై ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ కింద సబార్డినేట్స్. దీంట్లో పై ఆఫీసర్ల ప్రమేయంతో, ఒక సిపి ప్రమేయంతో తీసుకొచ్చారు ఇతన్ని. ఇప్పుడు ఆయన మీద కేసు, ఆయన నా మీద కేసు కట్టండి అని కూర్చుంటాడా? ఆయన మీద ఎగనెస్ట్గా కేసు ఈ ఐఓ గారు కట్టగలరా? కట్టలేరు. సో ఇదంతా ఏంటంటే కంటి తురుపు చర్య. ఎప్పుడైనా ఇది ప్రతిపక్షం ఇన్వాల్వ్మెంట్ రావడంతోనే జరిగినటువంటి చరిత్ర కంటి తురుపు. అదర్వైజ్ ఈ 43 రోజులు జరిగింది, ఇంకొక 100 రోజులు కూడా అది అట్నే భూస్థాపితం అయ్యేటువంటి ఇది. కానీ ఇప్పుడు ఇది రాగానే ఎన్ని వస్తున్నాయి? ఇప్పుడు 5 బయటపడ్డాయి. నిన్న కూడా ఒకటి హైకోర్టులో హౌస్ మోషన్లో గంగమ్మ కేసులో వచ్చింది. ఇంకొక ఆయన చావు బతుకులు ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడ మ్యాజిస్ట్రేట్కి ఆర్డర్ వేసారు నిన్న, పోయి నువ్వు విచారించి అతను ఎవరు కొట్టారు ఏందో తీసుకురా హాస్పిటల్ నుంచి. సో ఇవన్నీ ఇప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. వెంకటరెడ్డి గారు, పోలీసులు ఇంతలా ఎలా బరి తెగిస్తున్నారు? ఏం ధైర్యం చూసుకొని ఇన్ని కేసులు ఒక నెలలోనే బయటపడ్డవే కొద్దిసేపటి క్రితం చూపించారు. ఇట్లా ఎంత బరి తెగించి ఎలా చేయగలుగుతున్నారు? అందరూ కాదు, మళ్ళీ ఇంతకుముందు మీరు చెప్పారు, మళ్ళీ నేనే చెప్పాను. ఇప్పుడు ఒక పోలీసు, ఇప్పుడు ఇదే మనం పులివెందుల ఏదైతే జెడ్పీడీసీ ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నిక జరిగింది కదా, అవును, మనం అప్పుడు డైరెక్ట్గా చూసాం ఒక డిఎస్పీ కాల్చి పడేస్తానా డాష్ అవును అని బూత్ పదాలు వాడాడు. అదే అక్కడ పత్యాపారాలు అని చెప్పి ఇంకొక ఎవరైతే ఐజీ కోయ ప్రవీణ్ పత్యాపారాలు అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు పత్యాపారాలు చేస్తుంది ఎవరు అసలు? పత్యాపారాలు మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. కర్నూలులో ఈ లాకప్ డెత్ జరిగిందా? కర్నూలు. ఇప్పుడు పత్యాపారాలు అంటే ఏంది? ఈ తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగానే ఫేస్బుక్ అను, ఇన్స్టాగ్రామ్కి, అదేవిధంగా ట్విట్టర్కి, ఎక్స్కి ఏదైతే మెయిల్ పెట్టి పోస్టులు డిలీట్ చేయటం కదా పత్యాపారం. మనం చేయాల్సిన వ్యాపారం అదే? పోలీస్ డ్యూటీయా? అక్రమ కేసులు, వేధింపులు. అక్కడ జరిగినటువంటి లాకప్ డెత్ కి ఆయన ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు? అదే కదా ప్రవీణ్ గారు. ఒక్క సెకండ్ చెప్తాను సార్.
ఇప్పుడు నా దగ్గర ఇదిగోండి ఈ లిస్ట్ అంతా ఉంది, ఇన్ని పేజీలు మొత్తం మీకు ఏం జరిగినాయి, లాకప్ డెత్లు కానీ లేదంటే పోలీసుల వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయినాయి కానీ ఆత్మహత్యాయత్నాలు కానీ కొన్నే ఇట్లాంటి ఈ కొన్నే నా దగ్గర ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తుంది. కొలిమిగుండలో పోలీస్ స్టేషన్లో లాకప్ మరణం ఎప్పుడు 24/2026 నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో 39 ఏళ్ల అతను ఉరేసుకున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పారు. లాకప్ మరణం. ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ పోలీసుల టార్చర్తో వ్యక్తి మృతి గోప్యంగా ఉంచున్న పోలీసులు 12/5/2025 మచ్చుమర్రి బాలికపై అత్యాచారం కేసులో దళితుడు లాకప్ డెత్ 21/7/2024 పోలీస్ స్టేషన్లో వ్యక్తి ఆత్మహత్య ఏదైతే 15 లక్షలకు సెటిల్మెంటు లాకప్ డెత్ అంటూ ఆరోపణలు నంద్యాల జిల్లా అదే కొలిమిగుండలో ఇందాక చెప్పింది 24/2026 కర్నూలు జిల్లాలో సిఐ వేధింపులు వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం పత్తికొండ పోలీస్ స్టేషన్లో సివిల్ పంచాయతీ 3/6/2025 టీడీపీ నేతలు సిఐ వేధింపులతో కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. మార్కాపురం జిల్లా గిద్దలూరుకు చెందినటువంటి ఎల్లా మణికంఠ. ఇది నరసరావుపేటకు సంబంధించి సిఐ టీడీపీ నేత వేధింపులు తాళలేక దళిత నేత ఆత్మహత్యాయత్నం చికిత్స పొందుతున్న జడా సురేంద్ర ఎప్పుడు ఇది 16/6/2026 పోలీసులు వేధింపులు తాళలేక వైఎస్ఆర్సీపీ నేత ఆత్మహత్యాయత్నం కర్నూలు పరామర్శిస్తున్నటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారు 13/5/2026 పోలీస్ అరాచకాలకు నా చావు కనువిప్పు కావాలి కమ్మోడివి నీకు ఆ పార్టీతో ఏంటంటే డిఎస్పీ దూషణ పల్నాడు జిల్లా రాజపాలెం చెందిన పురుగుల మందాగి వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యాపారి తన పాడి మోయాలంటూ జగన్కు విన్నపం పోలీసులు వేధింపులతో యువకుడు ఆత్మహత్య పులివెందుల 29/1/2025 పోలీసులు వేధింపుతో ఉప సర్పంచ్ ఆత్మహత్య 4 రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూత ఇది నాగమల్లేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన విగ్రహావిష్కరణకి వెళ్ళారు. పోలీసులు వేధింపుతో కోర్టు ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం ఏదైతే వైఎస్ఆర్ జిల్లా కొండాపురం ఎప్పుడు 31/7/2025 సిఐ వేధిస్తున్నా అంటూ ఆత్మహత్యాయత్నం శ్రీ సత్యజయ జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువుకు సంబంధించి 2025 ఏదైతే సెప్టెంబర్ 2 గంజాయి అక్రమం కేసు పెట్టి ప్రాణం తీసిన పోలీసులు వైఎస్ఆర్ జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టు 6/6/2025 పోలీసులే చంపేసి చెరువులో పడేసినటువంటి వైనం తెనాలి. ఇది బాగా చూడాలి. తెనాలి ఇప్పుడు నేను చదివాను సంఘటనని తెనాలికి సంబంధించి అప్పుడు ఏదైతే సిఐలు ఇద్దరు కొట్టారు కదా వాళ్ళకి సంబంధించి ఇవి కూడా ఏదైతే చెరువులో తెనాలిలో పోలీసులు మరో ఆక్రోత్యం 13/7/2025 పోలీసులే చంపేసి చెరువులో పడేశారు. ఇంకోటి తెనాలిలో పోలీసులు క్రూరత్వానికి బంగారం బట్టి నిర్వాహకుడు బలవన్ మరణం ఎప్పుడు 2/6/2025 తెనాలిలో పోలీసులు క్రూరత్వానికి ఏదైతే అతను చాలా మంచి వ్యాపారిగా పేరుంది అదే బంగారం అతను సూసైడ్ చేసుకొని ఇప్పుడు నిన్న మీద ఇప్పుడు వేశారు కదా డిస్ప్లేలో పోలీసులు వేధిస్తున్నారంటూ మహిళ ఆత్మహత్య ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో ఎప్పుడు 25/5/2026 ఇది కొన్నే సార్ నేను ఒక 2 గంటల్లో సేకరించి కొన్నే ఇంకా 3 గంటలు కూర్చుంటే ఇంకెన్ని వస్తాయో ఏంటి ఆత్మహత్య యత్నాలు పోలీసులు కేవలం పోలీసులు వేధింపులు సంపణి లాకప్ డెత్లు కానీ వాళ్ళు సంపణి కావచ్చు వాళ్ళ వేధింపులు తట్టుకోలేక వాళ్ళందరికీ వాళ్ళు సూసైడ్ పురుగు మందులు దాగో చనిపోయినా కావచ్చు. నాదెండ్ల మనోహర్ గారు మంత్రి అక్కడ తెనాలికి సంబంధించి ఎన్ని ఇన్సిడెంట్ ఉన్నాయో చూడండి. రెండోది మా నియోజకవర్గం వేమూరులో మా సొంత మండలంలో జరిగినటువంటి చూడండి సార్ వెళ్ళి సామూహికంగా మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి మహిళలు వెళ్ళి కలెక్టర్కి అర్జీ పెట్టారు. పోలీసులు సమక్షంలోనే తెలుగుదేశం వాళ్ళు 2 సార్లు దాడులు చేశారు. మా మగవారు ఎక్కడున్నారో తెలియట్లేదు మమ్మల్ని కూడా చంపేస్తారు మేమంతా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి బాపట్ల జిల్లా కలెక్టర్కి వెళ్ళి చుండూరు మండలం కేఎన్పల్లి మహిళలు వెళ్ళి వేమూరు నియోజకవర్గం మేము గోండాగిరి చావే మాకు ఇది చచ్చిపోతామని చెప్పి ఆత్మహత్యకి పర్మిషన్ అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే చిలకలూరుపేటలో అయితే పోలీసులు ఆకృత్యం వల్ల ఒక 4 కుర్రాళ్ళు మీకు రోడ్డు యాక్సిడెంట్ ఒక డమ్మీ పోలీసులు లాగా వ్యవహరించి చెప్పేదాకా దాంట్లో ఒక ఎస్ఐ పాత్రకు సంబంధించి ఇలా చూస్తే యువతపై రౌడీ షీటర్లు అత్యాచారం చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాయండి ఆ యువతలే కంప్లైంట్ తీసుకోలేదు. దాని తర్వాత కొన్ని రోజులు కంప్లైంట్ కట్టారు. రౌడీ షీటర్లు ఎక్కడ చూడండి ఏలూరు నగరంలో 2 రౌడీ షీటర్లు ఫుల్గా మద్యం దాగి అర్ధరాత్రి ఓ ఇంటి తలుపులు పగలగొట్టి ఆ ఇంట్లో యువతను లాక్కే లగాయించడానికి పాల్పడ్డారు. ఇది రేపొద్దున ఎవరి ఇల్లు కలపడితే వాళ్ళకి వెళ్ళిపోయి చేస్తుంటే మరి పోలీసులు వీటన్నిటికీ సపోర్ట్ చేస్తా చూడండి. క్రికెట్ బుకీలను తప్పించిన పోలీసులు అట్లానే సివిల్ పంచాయతీలకు పిడుగురాల స్టేషన్ అడ్డా పరువు హత్యకు సహకరించిన సిఐపై వేటు 6.5 లక్షలు తీసుకొని పేకాటకు సహకరిస్తున్న సిఐలు ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసాంఘిక శక్తులు ఎవరైనా ఉండి నేరాలు చేయడం వేరు పోలీసులు నేరాలు చేశారంటున్నారు అందుకేనా క్రైమ్ రేట్ తగ్గిపోయిందని క్రైమ్ రేట్ ఉండదు కదా సార్ ఈ విధంగా జరుగుతా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఉల్టా బాధితుల మీద కేసులు పెడతా ఉంటే ఇదే పోలీసుల సమక్షంలో అంబటి రాంబాబు గారి మీద 7 గంటల పాటు దాడి జరిగితే మనం ఏ ఆటవిక రాజ్యంలో ఉన్నట్లకే కదా. నిజంగా మాజీ మంత్రి గుంటూరు టౌన్ లో ఏది ఆడ అడవిలో కాదు
గుంటూరు టౌన్ లో Yes. పోలీసుల సమక్షంలోనే వాళ్ళు దాడులు చేస్తా ఉంటే 5 గంటలు. ఇంతకంటే దారుణం ఏముంది? మనం చూసాం అక్కడ ఇన్సిడెంట్లు వరుసగా చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక సంఘటనలు పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు ఉల్టా బూతులు తిట్టడము, కొట్టడము, సెటిల్మెంట్లు. నేను ఎందా చెప్పా కదా, గంజాయి బ్యాచ్ 2000 మంది ఆడ పోగలిగితే విజయవాడ ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డు, ముఖ్యమంత్రి ఇంటికి కోతవేటు దూరం, మంత్రులు అక్కడే, డిప్యూటీ సీఎం అక్కడే, వాళ్ళ ఆఫీసులన్నీ అక్కడే. ఇది ఎంతమంది వస్తారు పర్యాటకులు? ధైర్యంగా ఎలా చేశారు సార్ వాళ్ళు? 2000 మంది సార్. ఇది ఇంకొంత దారుణం అంటే ఈ విజయవాడ నుంచే కాదు, చుట్టుపక్కల చూడండి, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, తాడేపల్లి, మంగళగిరి తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ పాల్గొన్నారని మన తెలియకుండా జరిగిందేమో. సిఐ నాగరాజుకి తెలియకుండా జరిగిందంటారా? సిపి కూడా తెలియకుండా జరిగితే ఇంకెందుకు సిపిలను సిఐలు ఉద్యోగాలు? మరి ఇట్లాంటి వాళ్ళ కదా నిజంగా మీరు కొట్టాల్సిందో ఇంకోటో చంపేసి ఇప్పుడు శవాన్ని కూడా మాయం చేసేసి. భారతదేశంలో మొట్టమొదటి ఇన్సిడెంట్ సార్. హిట్లరు కిమ్ పరిపాలనలో కూడా సవాల్ ఇచ్చారు. కానీ మన చంద్రబాబు ఏదైతే బాబు లోకేష్ కిమ్ వీళ్ళిద్దరు పరిపాలనలో శవం కూడా ఇట్లా మనుషులు మాయమైపోతారు, శవాలు కనపడవు. మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ఇది మంచి ప్రభుత్వం. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? శవాలను కూడా మాయం చేయటం, కనీసం బూడిది కూడా ఇవ్వకపోవటం, ప్రైవేట్ హోటల్లో పెట్టి కొట్టి చంపేసి అనాశవంగా చిత్రీకరించేసి. అసలు ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చి వాళ్ళ తల్లి నా కొడుకుని ఇట్లా చంపేస్తా అన్నాడు అన్నాక 2 వారాలు ఈ ప్రభుత్వం నోరు మూసుకొని కూర్చుంది. 2 వారాలు. పెద్ద వాళ్ళు ఉన్నట్టేనా? మరి లేకపోతే ఇప్పుడు వరకు సిఐని విచారణ కాపాడడానికే సైలెంట్ గా సార్. సిఐ అసలు ఉన్నాడా రాష్ట్రంలో? యాడికి వెళ్ళిపోయాడా? లేకపోతే ఇప్పుడు వరకు విచారణ ఎందుకు చేయాల? ఇప్పుడు ఇది 3 రోజులు అయింది కదా. చంద్రబాబు నాయుడు గారు ఏసీ ఎవరిని నరసింహ కిషోర్ అనే అతను వేశారు. ఇప్పుడు వస్తున్నటువంటి బ్రేకింగ్ ఏంటంటే ఆ స్వర్గపురిలో కూడా అసలు అక్కడ కూడా అంత గజిబిజి గందరగోళంగా ఉన్నాయంట రికార్డులు. ఏది ఎవరైతే అక్కడ శవాన్ని ఎలక్ట్రికల్ మిషన్ లో పెట్టి తగలబెట్టారంటున్నారు. అది కూడా రికార్డులు సరిగ్గా లేవంటున్నారు అక్కడ. ఇప్పుడు అంటే అస్థికలు కూడా ఇప్పుడు దొరుకుతాయా లేదా అనేది అనుమానం. అక్కడ కాల్ డేటా అవన్నీ దొరుకుతాయి కదా, రికార్డ్స్ దొరుకుతాయి కదా, అంత ఈజీగా వదిలేస్తారా సార్? ఇప్పుడు ఇన్ని చోట్ల తిప్పారు కాబట్టి ఎక్కడో చోట అన్ని చోట్ల కోతులు కొరకవు, అన్ని చోట్ల కుక్కలు రావు, అన్ని చోట్ల ఎలుకలు రావు. వస్తే ఆ ఎలుకలు కుక్కలు ఏడన్నా ఒక చోట పోలీస్ స్టేషన్ దగ్గర ఉండాలి. సో ముందు టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ అన్నారు కాబట్టి మిగిలిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకురాలేదు. హోటల్లో ఉన్నాయి. ఆ హోటల్ సరౌండింగ్ సీసీ ఫుటేజ్లు, ఆ రూమ్ నెంబర్, ఆ ఫ్లోర్ లో ఉండాలి సీసీ ఫుటేజ్లు. హాస్పిటల్ ఒక చోట కాదు కానీ ఇన్ని చోట్ల దొరుకుతుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర. ఇప్పుడు అన్నిటినీ కోతులు కుక్కలు మాయం చేస్తాయనంటే మీ ప్రభుత్వాన్ని అదే కోతులు కుక్కలు ఎలుకలే. అన్ని చోట్ల ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజ్ బయటకు రాకుండా వీళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మడానికి అవకాశమే ఉండదు సార్. ఇప్పుడు వీళ్ళు కొన్ని రోజులు పోతే ఏం చేస్తారు సార్? ఏదో 1-2 అధికారుల మీద వేసేసి అయిపోయిందని మసిపూసి మారేడికాయ చేసుకుని పెద్ద తలకాయల్ని తప్పిస్తారు. ఎందుకంటే వెనక డబ్బులు ఇస్తానన్నది ఎవరు? ₹1 కోటి నువ్వు ఆఫర్ చేసావంటే నువ్వు ఇంకా పైన అధికారులకు ఎంత ఆఫర్ చేశారు? అసలు దీని వెనకాల ఎంత డబ్బులు చేతులు మారుంటాయి? ఇప్పుడు ఇతను ₹1 కోటి ఆఫర్ వచ్చిందని అంటే మరి పైన లెవెల్లో ఇంకెంత డబ్బులు దీని వెనకాల ఉన్నాయి? ట్రాన్సాక్షన్ ఎక్కడే మరి డబ్బులు? సక్రమంగా సంపాదించిన డబ్బులు అయితే కాదు కదా. ఓపెనింగే అన్నారు, తర్వాత పెంచుంటారేమో తెలియదు, మనకి తెలియదు. కానీ వాళ్ళు ఆ స్థాయికి తీసుకెళ్లారు. దీన్ని ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అన్నంత. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు వెంకటరెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, అలాగే పసుపులేటి సురేష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.